కాలగమనంలో ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దీన్ని మరిచి అన్ని రోజులు తమవే అని ఎగిరెగిరి పడితే తిరిగి లేవలేని రీతిలో నేలకి ఖర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఉపమానం రాజంపేట నుంచి ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డికి వర్తిస్తుంది. 2023 సెప్టెంబర్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచింది. దీనిపై రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రస్తావన చేస్తున్న సమయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రామ్మోహన్ ని అవమానించారు. ఉన్నది లోక్సభలోనే అనే విషయాన్ని మర్చిపోయి సహచర సభ్యుడైన రామ్మోహన్ నాయుడిని రేయ్ అని సంబోధిస్తూ మాట్లాడింది చాలే, కూర్చో అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని, లోక్సభలో ఎక్కువ మంది సభ్యులున్నారనే అధికార దర్పంతో తోటి ఎంపీని అలా ప్రస్తావించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోజులు గడిచిపోయాయి, తిరిగి ఎన్నికలు వచ్చాయి. అధికార వైసీపీని ప్రజలు నేలకేసి కొట్టారు. 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకి కుదేలైపోయింది వైసీపీ. ఎన్నికల్లో బీజేపీకి 6 సీట్లు ఇవ్వకుండా 3 సీట్లు ఇచ్చి మరో 3 సీట్లలో తెలుగుదేశం, జనసేన పోటీ చేసినా సరిపోయేదని, అప్పుడు వైసీపీకి 1 ఎంపీ సీటు దక్కేదని ప్రజలు అంటున్నారు. చివరికి ఆ 1 ఎంపీ సీటు కడప కూడా వచ్చేది కాదని, షర్మిల 1,00,000 ఓట్లకు పైగా చీల్చేదని, షర్మిల లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందేవాడంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 శాసనసభ నియోజకవర్గాలని, 21 లోక్సభ నియోజకవర్గాలని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ తరపున రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. వయసులో తనకన్నా పెద్దవాడైన మిథున్ రెడ్డి ఎంపీగానే మిగిలిపోయారు. జీవితంలో కేంద్ర మంత్రి కాదు కదా, ఎంపీ అవడం కూడా కష్టమేనని అతని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. రే అని పిలిచిన మిథున్ రెడ్డి అలాగే ఉండిపోగా అవమానానికి గురైన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి అయ్యారు. మిథున్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు అదిరిపోయే షాక్ ఇచ్చాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.